థియేటర్లలో ఓటీటీల్లో రిలీజ్ అయిన కొత్త సినిమాలను వెంటనే పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లకి గట్టి షాక్ తగిలింది. టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ఈ పైరసీ భూతంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఈసారి ఒక రేంజ్లో సీరియస్ అయింది. నిర్మాతలు కడుపు కొడుతూ కోట్లాది రూపాయల నష్టం తెస్తున్న ఈ పైరసీ వెబ్సైట్ల వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా అఫీషియల్గా కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి సదర్ వెబ్సైట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు ఐబొమ్మ వెబ్సైట్ తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ అప్పట్లో దీని ఓనరు ఇమ్మడి రవి అరెస్ట్ అవ్వడంతో ఆ పాత వెబ్సైట్ యాక్టివిటీస్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. అయితే సరిగ్గా ఇదే ఛాన్స్ అనుకున్న కొందరు సైబర్ కేటగాళ్లు ఐబొమ్మకు ఉన్న క్రేజీ బ్రాండ్ ఇమేజ్ ను వాడుకొని కొత్త పైరసీ దందా స్టార్ట్ చేశారు. ఐబొమ్మ పేరుతోనే సరికొత్తగా ఇంకో డూప్లికేట్ వెబ్సైట్ ను క్రియేట్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న పెద్ద సినిమాలన్నింటినీ హెచ్డి ప్రింట్లతో సహా ఈ కొత్త ఐబొమ్మ బప్పం సైట్లలోకి అక్రమంగా అప్లోడ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. అందుకే ఈసారి సైబర్ క్రైమ్ పోలీసులు కొత్తగా క్రియేట్ చేసిన ఈ ఐబొమ్మ వెబ్సైట్ను అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఏ కంట్రీ నుండి సర్వర్లు వాడుతున్నారు, డొమైన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంటి అనే యాంగిల్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఐపీ అడ్రస్లకు కలెక్ట్ చేస్తున్నారు. అయితే నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ కొత్త ఐబొమ్మ వెబ్సైట్తో తనకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్గా స్పష్టం చేశారు ఐబొమ్మ రవి. మరి ఈ కొత్త ఐబొమ్మ బప్పం వెబ్సైట్లపై సైబర్ క్రైమ్ తీసుకుంటున్న ఈ సీరియస్ యాక్షన్లపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు థియేటర్లోనే ఓటీటీల్లోనే సినిమాలు చూస్తారా, లేక ఇలాంటి సైట్లు మీరు వాడుతుంటారా? కింద కామెంట్ బాక్సుల్లో మీ ఒపీనియన్ని సెండ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.